ఒక్క బుడ్డితో అయిపోలేరు 2 గుడ్లు గుంజి ఒక్కదాంతో ఇస్తారు అంతేనా మత్తు నీకు మంచిగా వస్తుంది అన్నట్టు ఒక్క మత్తుతో అయిపోలేదు బరండి తాగుతారు తెలంగాణ తాగుతారు తెలంగాణ తాగుతారు ఇక 2 గుడ్లు అయితే అల్లకగా అయితే వాళ్ళు చూడు కన్న తల్లి మేడల్ల మిద్దెల్ల కన్న తల్లి సీతాదేవి మాయమ్మ ముగ్గురు మంత్రసాలను చేరమచ్చి మంత్రిచ్చి తలకమ తల్లి చూడు పొట్ట మీద చేసి తల్లి పొందుగా కూర్చుండ పెట్టినప్పుడు తెలివిరిండి ఎల్లమ్మ పోయినప్పుడు పోతల్లి దేవునికేల భయపడి పోతల్లి భయమునికేల నేను ఉట్టంగా పగడి చుక్కలు ఉడవాల బ్రహ్మాండం ఉడాల విష్ణువు జపము తప్పాలి బ్రహ్మకు పూజలు తప్పాలి తలకుంట నేను ఉడితే తలమాల గంట ముక్కుకుంట ఉడితే ముక్కిడి పిండం కన్నుకుంట ఉడితే గుడ్డి పిండం ఎన్నుకుంట ఉడితే మేనమామల గండం తల్లి పొట్ట పిల్లగా ఆకాశం ఉయరబడ్డాలి మతాలు ఒక్కడేనా పుట్టాబుటేనా కుషదాలు వస్తావటేనా పంతోల పిల్లలు బయట పడ్డారు పంతోల పిల్లలు బయట పడ్డారు ఇద్దరు పిల్లలు పుట్టింది కొడుకు పుట్టిన తర్వాత ఆడవిల్ల పుట్టింది తన తల్లి సంబరపడతాను ఏనాడు ఆ తల్లి సీతాలదేవి దాసుల్ని ఏనాడు చూడు అవ్వా నీకు 3 కొడుకులు 1 బిడ్డ అని ఎత్తుకోమని చెప్పి తల్లి చేతులు పెట్టింది చాలాని బండల్ల నీలాని పోలెంకాడ తరిబడి తానాలు పోతిండు పట్టు వస్త్రాలు పొత్తుళ్ళు వరిసి పొత్తుల్ల బిడ్డను వండబెట్టి ఇద్దరు పిలగలను తల్లి చేతికిత్తుడుతోనే వీళ్ళ సంగతి ఇక్కడ ఉందా కత్తిరి కాడ ఉన్న రాజు తెలుసుడుతోనే ధనాతన్ పవనాల మీదకి వచ్చింది కడుపు లోపల కొడుకులు పుట్టిందా బిడ్డలు పుట్టిందంటే అయ్యా కొడుకు పుట్టిన తర్వాత బిడ్డ పుట్టింది కమల పిల్లలు అనగానే సంబురా పడుతాను సంతోషపడుతాను అల్లారు ముద్దుగా దాదుకుంటా మాకు 3 కొడుకులు అయిండు ఇక మాకేంది మహారాజులం అని చెప్పి వాళ్ళు పచ్చి పాలు అవ్వయ్య పేరు పెట్టుకుంటే అర్ధాయుష్ పట్టు బ్రాహ్మణులు వెళ్ళి వచ్చి పేరు పెడితే నిండా 100 ఏళ్ళ ఆయుష్ కాబట్టి చిన్నప్పుడు బిడ్డ పుట్టింది అనుకో బుజ్జవ్వా బుజ్జవ్వా బుజ్జవ్వ అని పిలిస్తే చిన్నప్పటి కాంచెలి పెరిగి పెద్దగా ఇంకా కూడా బుజ్జవ్వా బుజ్జవ్వ అని పిలుస్తారు కాబట్టి మనం చిన్ననాడు ఏ రకంగా పిలుచుకుంటావో పెరిగి పెద్ద పెరిగినాక అదే రకంగా పిలుస్తాం పట్టు బ్రాహ్మణులు తీసుకురామన్నని జగత్కి గురువు బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎక్కడ పుట్టిండయ్యా బ్రహ్మ నుదుట పైన పుట్టినవాడు బ్రాహ్మణుడయ్య బ్రహ్మ భుజస్కందములపై పుట్టినవాడు క్షత్రుడైంది బ్రహ్మ తొడలయందు పుట్టినవాడు వైష్ణవుడైంది బ్రహ్మ హరిపాదాల మందు పుట్టినవాడు శూద్రుడైంది అన్ని తెలిసిన వానికి అన్నం ఉండదా బ్రాహ్మణులు చూడుగా నాడు పేరు పెడుతున్నారాడా అగో శివుని వరానని కొడుకు పుట్టిండు కాబట్టి శివసేన మహారాజు అంటనేమో కొడుకు పేరు శివసేన మహారాజు బిడ్డ పేరు శివనీల దేవుని పేరు పెడతాను బ్రాహ్మణులకు ఆవుదానం పోవుదానం మణిమంత్ర మందరావు ఇస్తంటే ఎక్కడ బ్రాహ్మణులు ఎక్కడ పోతాను నాకే
ముద్దించినావు బాగా చెప్తా. మీరు ముద్దించుకుంటూ ఒకేసారి అయింది, అది ముద్దించుకుంటూ ఒకేసారి అయింది. 2 ముద్దులు కలిసినాయా? అవ్వో అన్ని ముద్దులు మేడల్లో ఈమె ఆ కొడుకును బిడ్డను పట్టుకుని సంబరపడుతుంది. 2 కొడుకులు 2 కోడళ్ళు ఎడంత్రాల మాలు మీద ఉన్నారు. వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని. ఇచ్చటోడు ఈశ్వరుడు, రాత రాసేవాడు బ్రహ్మదేవుడు, తీసుకుపోయేవాడు యమధర్మరాజు. యమలోకం లోపల యమధర్మరాజు ఏమన్నాడు, ఒరే చిత్రగుప్త, ఇవల్ల ఎవరి జీవి రావాలి అని వైశ్యవాన్ని ముందర పెట్టుకుని పలపల పలపల కమ్మలు మర్యాదకుండా చూస్తాడు. అయ్యా, భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్నం చిలికబోయిన నగరాన్ని పరిపాలన చేసేవాడు చిలికబోయిన మహారాజు జీవచ్చేది ఉన్నదని చిత్రగుప్తుడు చెప్పిండు. యమధర్మరాజు యమపాశం పట్టుకున్నాడు, కాలపాశం పట్టుకున్నాడు. యమధర్మరాజు ఎక్కే వాహనం మైషా వాహనం అంటే దున్నపోతు. దున్నపోతు మీద కొలువుని బయలుల్లి వస్తాడు. భూలోక నగరం వెళ్ళిపోయి అగో చిలికపోయిన మహారాజు జీవట్టుకత్తనాని రాముడో రామన్న రాఘవ రామరఘు రామ ఆ రాజు చిలకపోయి రాజు కళ్ళల్లో యమదూతలు కనబడుతున్నాయి. అవలాల చూడుంది చనిపోయే వాళ్ళకు దీపం మలగంగా కాంతి ఎక్కువ ఉంటది, చచ్చిపోయే వాళ్ళకు మాటలు ఎక్కువ వస్తాయి. కళ్ళల్లో యమదూతలు కనబడుతాను, నీలారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, నాలుక మందం అవుతుంది, నోటుకుంటే సొల్లు గారుతున్నదా. యమధర్మరాజా, నా ప్రాణం తీసుకపోని వచ్చినవా తండ్రి, నా జీవనం తీసుకపోని వచ్చినవా తండ్రి, నీకు దండం పెడతా, నీ బంధ బాంచన నాయను. నా భార్య మట్టి మనిషి కాదు, పచ్చి బాలంతరాలు పసివిల్ల తల్లి కూనమ్మ గురుదు నెత్తురు ముద్దలు నా పిల్లలు. నా పిల్లలను వదిలిపెట్టి నేనెత్త రావన్నంటే లేదురా. అరగంట సెలవు పెడతన్న కొడుక, అరగంట తర్వాత నీ ప్రాణం పోక తప్పది, నీ జీవనం పోక తప్పది కొడుకు అని వేసిన ఏమో భాష వెనక గుంజుకున్నాడు. తనకన్నా ముందు గుడ్లకు అవతారం ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళి వచ్చి కంటమముడు గోడ మీద కావలి కూర్చున్నాడు. ఆ యమధర్మరాజు సంగతి అక్కడ ఉండగా కత్తిని వీరున్న రాజు చిలకపోయి రాజు దిక్కు అంటారెట్ట ఉన్నాడే రామరఘు రామో దిక్కు అంటలేసే వరకు చూడు అయ్యల కళ్ళు పడుతున్నాయి, ఎర్రని చూపులు చూస్తాడు, కత్తిరి కింద మరి పాయన రామరఘు రామో
భార్యను చూసిండు ఏడు సిరివంతి అడుగులు 7 మేడలు ఎక్కుదామంటే రాజుకు తరం అయితే లేదు ఇరుసు గడ్డం మనతో ఉన్నడే సీతారదేవని ఎలుగెత్తి గీగలు వెళ్తాండే బామని ఎలుగెత్తి కీగలు పెట్టంగా పచ్చి బాలంతరాలు పసిపిల్ల తల్లి ఇద్దరి పిల్లలు ఎత్తుకొని దందనాదను భర్త వేడికెళ్ళి వచ్చిందమ్మ కన్న తల్లి చూడరాదు ఆ తల్లి సీతాదేవి కన్న కొడుకు శివసేన రాదు ఆ బిడ్డ చిన్న బిడ్డ శ్రీ కన్న బిడ్డ శివనీల దేవి ఎత్తుకున్నది ధనాదన మేడల దిగుతున్నదాడ బొమ్మలకు పెళ్లి చేసినట్టు మనకు పెళ్లి చేసి నిన్ను తీసి నా చేతిలో పెట్టి అల్లుడా తిరగపోయి రాజు నా బిడ్డకు అన్నలు లేరు తమ్ములు లేరు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు నానాది బలగ ఎవరు లేరా అని నిన్ను తీసి నా చేతిలో పెట్టి నీ అమ్మయ్య రాజులు చచ్చిపోతే నువ్వు మేన పిల్లవాని చెక్క బొమ్మలకు లగ్గం వేసినట్టు వేసి నేను 7 ఏళ్ల పిల్లలు నేను 12 ఏళ్ల పిల్లగానప్పుడు పలక బలపాలు పట్టుకొని మనం బడికి వెళ్ళిపోదంటే నువ్వు నా వెనుక పలక పట్టుకొని నా వెనువెంట వస్తంటే చూసేటి జనమంతా చూసి ఓ బిడ్డ నువ్వు అన్నగారు చేసుకున్న భర్త అంటే గానాడు నువ్వు నన్ను బావాని నన్ను ఓ బాబా ఆట ఒంటి జంట వాసిపోతాన్నా నేను భర్తనే అని ఆడిదాన్ని ఎత్తన్నా భర్తనే అని ఆడిదంటే పండల్ల పండ తోటి సమానం అంటారు మొగడు లేని ఆడిదంటే మొద్దుల్ల ముద్దు తోటి సమానం అంటారు బామో ముగ్గురున్న గాడి పోతే ముండకేమి ముచ్చట 2 పోతే 2కేమి నవ్వాలి
కళ్ళు దక్కని బాము నీకు ఎన్నడు తెల్లవారు ఎన్నడు పొద్దు పొద్దు పడితే కాడా ఉన్నావు బామా ఓ బామా వాడి దినమన్ను ఆత్మగల్ల ఇట్టాడ వెంకటయ్య ఇద్దరి కొడుకులే గాని ఇద్దరి బిడ్డలే గాని తన ప్రాణం ఎట్లా వేయిందో నా ప్రాణం అట్లా పోతండి మనవల ప్రేమకు నోచుకోలేదు మనవరాళ్ళ ప్రేమకు నోచుకోలేదు తన ప్రాణము పోలేక జీవి పొరలాడుకుంటా దాయాది బలగాన్ని ఆది వేసుకుంటా ఓరి కొడుకులారా నేను అడవిలో కట్టుకుంటున్న వందనాల మాలు 3 ముళ్ళ దాగల్ల ముగ్గు పోసుకున్నరా కొడుకులాలో నా బాగి తీసిపోతండి నేను కట్టిన ఇల్లు ఇడిసిన పెట్టిన పోయి వదిలి మన కాకింద బలగమలకెళ్ళి నేను కాకినాడ నుంచి వస్తే మీరు కాకాని నన్ను దెబ్బగొట్టాకుండ్రి కాకి బలగాము కలుపుకోండి బిడ్డ నా కొడుకులాలా నా బిడ్డలాలా ఏదన్నా పండుగ వచ్చిన రోజు ఏదన్నా పబ్బం వచ్చిన రోజు బిడ్డో మీరు అందరూ కూర్చుండి అన్నము దీనంగా నేను అది కట్టి బాపు బుక్కని బిడ్డ బంధుకల్లా పెడితే పిల్లి నాయి వచ్చి నీ కాళ్ళ పొన్నా నేను తిరుగుతే బిడ్డ పారాయి పిల్లని పారగొట్టకుండ్రి తిరిగడ అన్నము దీని వెళ్ళిపోతా బిడ్డ బిడ్డలాల నేను పోతన్నా ఎన్నడన్నదు అల్లము లేచి మీ అవ్వ మీ ఇంటికి వచ్చే నా అయ్యే లేడు నా వచ్చిందని మీ కొడుకుల కొడుకు లెక్క మీ బిడ్డల బిడ్డ లెక్క మీరు బుక్కెడన్నం పెట్టి కొడుకులారా నా కోడళ్ళు నేను పోతన్నా దబ్బన మీరేదన్నా మీ అత్తను మాట అన్నట్టయితే ఓ కోడలా పద్మవ్వ ఓ కోడల నాగమని మీరేదన్నా మాట అన్నారనుకో మా కొడుకులు గిట్లన్నారు మా కోడళ్ళు గట్లన్నారు అని నా పోటువ గాడి కచ్చి అత్త ఎత్తది బిడ్డ ఓ కోడళ్ళు మంచాల కూర్చుంటే ఓ అత్తమ్మ అన్నం తింటవా అని పల్లెములు అన్నం వేసుకపోయి మీరు చేతికి ఇచ్చిందనుకో తినకున్నా గాని తిన్నంత తీరైతుంది మీరు ఏదన్నా మాట అంటే మనసు బాధపడుతుంది ఓ నాలా నువ్వు ఇప్పుడు ఉంటే నాకు ఈ బాధలు వచ్చున ఈ కట్నం వచ్చిన మనం బుక్కడందు కోరి బుక్కడి తింటాం అయ్యా అల్లుళ్ళు నేను పోతన్నా నేనున్న నాటోలే మీకు బామ్మల్లులు ఉంటాను అచ్చి చూసి పోండి నేనెళ్ళిపోతానా తెలిసి తెలియలేక లేదన్న మాట అంటే మా బామ్మర్దులు గిట్టన్నరా అని నా ఇల్లు మరవాకుండి ఆత్మగల్ల బిడ్డలు ఓని ఏడిచినట్టు ఓ బావా తన ప్రాణము పోలేక జీవి పొరలాడుకుంటా తన ప్రాణం ఎట్లా వేయిందో బావ నేను పోతా రాజు ఊరిసిలిగా పోయి రాజు పొడి 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 ప్రాణాలు పోతన్నాయే అయ్యో రాముడ రావన్న రామ రామ రామ
శివ పేర రాదు మన బిడ్డ శివనీలదేవి అమ్మాని నన్ను విలువలేదు నాదో నా శరీర లేదు పాపనని విలువలేదు నీ భ్రమ తీరబాయనయ్యా ఈడు గాని ఈడుల్ల నా ఈడు వాసిపోతివా నాదా ఎన్నడు తెల్లారాల ఎన్నడు పొద్దుకు కాలనే నాదా ఓ నాదా నాదా శుద్ధ పొందర కాడాను శుద్ధి చెప్పంగా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.